ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకై స్తుతి స్తోత్రాలు, వందనాలు, నమస్కారాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా దేవ, గతించిన మంగళవారం ఉపవాస ప్రార్థనా దినము నుండి ఉపవాస ప్రార్థనా దినం వరకు నీ బలిష్టమైన రెక్కల నీడలో నీ సేవకుడైన నన్ను, జోనాని, సంఘపు బిడ్డలను మీరు కాచి కాపాడిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, ఉదయకాల సమయంలో మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీ విషయ కృప మహదేశ్వర్యాన్ని బట్టి వందనాలు. ఈ కూడికని మేము ప్రారంభిస్తున్నాం. ప్రభువా, ఆది అంతము మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించండి. పాటల్లో, వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి. ఏ మాటలు అవసరమయ్యున్నదో నీ సేవకుల నుండి మాతో మాట్లాడండి. నీ మాటలు వినేటటువంటి చెవులు, గ్రహించే జ్ఞానము అనుగ్రహించమని. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మనము మహిమపరచుదాము. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు అనే పాట పాడి దేవుని నామాన్ని మనము మహిమపరచుదాము. పాటల పుస్తకంలో నుండి నిత్యుడా నీ సన్నిధి అనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుదాం. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా. నీ కుడి హస్తం హత్తుకొని ఉన్నది, నీ ఎడమ చేయి నా తల క్రిందనున్నది. నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా. నీ కౌగిలిలోనే నిత్యం నిలుపుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలెను, కృమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ సన్నిధిలో నా హృదయమును నిలవలెను, కృమ్మరించునట్లు నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వలె నీ మనసునందు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ సముఖములో కాలుచున్న రాళ్ళ వలె నీ మనసునందు నన్ను తలంచితివా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. నిత్యుడా నీ సన్నిధి
నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుము నిత్యుడాన్ని సన్నిధి నిండుగా నా తోడు నిత్యముంచి నన్ను నడిపించుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. ఆయన కుడి హస్తము మనలను నడిపించునుగాక. ఎఫ్రాయిముకు నడక నేర్పించినటువంటి దేవుడు మన చేతిని పట్టుకొని నడక నేర్పించునుగాక. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఈ ఉపవాస ప్రార్థన దినములో మనలను అటువంటి వాగ్దానములతో ధైర్యపరచి ముందుకు మనలను నడిపించునుగాక. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదని వాగ్దానం చేసినటువంటి దేవుడు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులన్నిటిలో, మనం చేయు ప్రతి ప్రయాణములన్నిటిలో ఎటువంటి తొందరకీడు హాని కలుకోకుండా కాచి కాపాడి భద్రపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఈరోజు ఒక వాక్యాన్ని మనము ధ్యానించుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానించుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడేమని రాయబడి ఉన్నదంటే, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొకసారి చదువుతున్నాను ఈ మాటను, జాగ్రత్తగా మనసు పెట్టండి. నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. చదవబడిన వేద భాగములో నుంచి మీరు మాతో మాట్లాడాలి. నీ మాటలు వినేటటువంటి చెవులు, గ్రహించే జ్ఞానము మీరు మాకు అనుగ్రహించండి. నిద్రమత్తు కానీ, సోమరతనము కానీ, బద్ధక స్వభావం కానీ రాకుండా శిష్యులు వినినట్లుగా వినబుద్ధిని మీరు మాకు పుట్టించమని, నీ సేవకుడు బహుబలహీనుడు ప్రభువా, నీ సిలువు చాటున నీ సేవకుడిని మరుగుపరచి నాతో అందరితో మాట్లాడమని, ఈ మాటలు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడి యేసయ్య తన శిష్యులతో చెబుతున్నటువంటి మాట ఏమనంటే, నా యందు మీరును మీ యందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ లోకంలో మనకు చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ తీర్చబడాలంటే కనుక ప్రభువే వాటికి తగిన సమయంలో వాటిని మనకి ఇవ్వవలసిన వారై ఉన్నారు. ఎందుకనంటే కనుక ఆయన మనకు ప్రభువును, మనకు తండ్రి, మనకు రాజు కాబట్టి తన ప్రజల యొక్క ఇష్టం ఏమిటో, తన ప్రజల యొక్క అవసరం ఏమిటో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయనే ఇవ్వవలసిన వారై ఉన్నారు. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టమును నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. అది నెరవేర్చబడాలి అంటే కనుక అది ఇచ్చువాని చేతిలో ఉన్నది. అది ఎవరంటే కనుక మనం నిత్యము ఆరాధిస్తున్నటువంటి దేవుడైన నజరేయుడైన యేసు. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే కనుక మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడాలంటే మొట్టమొదట మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక మీరు నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు ఉండాలి. అంటే మనము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. మనము టోటల్గా ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. అంటే భౌతికంగా మనము కనిపించినప్పుడు, మనం భౌతికంగా మనం చూసినప్పుడు మనము యేసయ్యలో ఉన్నామనుకోండి. అంటే ఉదాహరణకి ఈ ఫోన్ ఉంది, ఈ పౌచ్లో ఈ ఫోన్ పెట్టబడి ఉంది. చూసేటప్పటికి పౌచ్ కనబడుతుంది, ఫోన్ చూసేటప్పటికి పౌచ్ కనబడుతుంది. అలాగే నేను చుట్టూ ట్యాబ్ ఉంది, ఈ పౌచ్ కనపడుతుంది తప్ప ఈ లోపల ఉన్న వస్తువు ఏది కూడా కనబడదు. కానీ అలాగైతే ఏ విధంగా అయితే ఉంటుందో మనము యేసయ్యలో ఉండాలి,
యేసయ్య యొక్క మాటలు మనలో ఉండాలి. అంటే మనము కనిపించేటప్పుడు యేసయ్య కనబడాలి, మనం మాట్లాడే మాట కూడా యేసయ్య మాట అయి ఉండాలి. అప్పుడు ఏది ఇష్టమో అది మనకు అనుగ్రహించబడద్దు. మనందరికీ తెలుసు మోషే, దైవజనుడైన మోషే. ఆయన 40 సంవత్సరాలు యువరాజుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు తన మామ గొర్రెల మందను మేపువాడుగా ఉన్నాడు. మేపువాడుగా ఉండినప్పుడు 80 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభువు మాట్లాడారు అతనితో. ప్రభువు మాట్లాడిన తర్వాత అతడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకు రావడానికి ఐగుప్తు దేశం వెళ్ళారు. ఇప్పుడు టోటల్గా ఆయన ఎలాగూ కనిపించారంటే, ఒకప్పుడు యువరాజుగా లేరు, ఒకప్పుడు ఉన్నటువంటి గొర్రెల కాపరిగా లేరు. టోటల్గా ఆయనలో చేంజ్ వచ్చేసింది. అంటే అతడు యువరాజుగా ఉండినప్పుడు తన ప్రజలను ఎవరైనా టచ్ చేస్తే చాలు చంపేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. గొర్రెల కాపరిగా ఉండినప్పుడు ఒక విధంగా ఉన్నారు. కానీ యేసయ్యను, దేవుణ్ణి అతడు అంగీకరించిన తర్వాత, దేవుని చేతిలోనికి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిపోయిందంటే, ఫరోకి దేవుడుగాను, యాజకుడైనటువంటి అహరోనికి యాజకుడైనటువంటి అహరోను ప్రవక్తగాను నియమించారు. అపోస్తలుడైన పౌలు గారు ఒక స్థలములో అంటారు, మోషేను దేవుడు విమోచకుడిగా నియమించడం రాయబడదు. ఇంతకు ముందైతే కనుక సామాన్యుడిగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే దేవునిలో ఆయన వచ్చాడో, ఎప్పుడైతే దేవుని మాటలు ఆయనలో వచ్చినాయో, కంప్లీట్గా ఆయన చేంజ్ అయ్యాడు అనటానికి. ఇంతకు ముందు గొర్రెలను ఎలా కంట్రోల్ చేశాడో తెలియదు, లేకపోతే యువరాజుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అనే దాన్ని ప్రక్కన పెడితే కనుక, ఈయన యేసయ్యలోకి వచ్చిన తర్వాత, యేసయ్య అనగా దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుని యొక్క మాటలు ఆయనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సృష్టినే శాసించటం మొదలుపెట్టారు ఆయన. ఆయన ఏ మాట అయితే పలకబడతా ఉందో అది కండ్లార నెరవేర్చబడటం చూశారు అక్కడ ప్రజలందరూ కూడా. అందువలననే యేసయ్యను ఒక మాట అడిగారు, ఏమనంటే, నీవు మోషే కంటే గొప్పవాడివా అని అడిగారు. గల కారణం ఏమిటంటే, మోషే చేసినటువంటి కార్యాలు, అనగా మోషే ద్వారా దేవుడు చేయించినటువంటి కార్యాలు. ఎర్ర సముద్రం అడ్డొస్తే అది దారి ఇచ్చింది, బండ కనబడితే నీళ్ళు ఇచ్చింది, ఆకాశము మన్నా ఇచ్చింది, మధురముగా మార్చబడింది, మరణము జీవముగా మార్చబడింది, పాము కాటుకు గురైనటువంటి వాళ్ళు జీవములోనికి మార్చబడ్డారు. ఈ విధంగా మోషే దగ్గరకు వచ్చినటువంటి వారు ఎవరు కూడా నిరాశ నిస్పృహల్లో వెళ్ళలేదు. గల కారణం ఏమిటంటే, అతడు దేవునిలో ఉన్నాడు, దేవుని యొక్క మాటలు ఆయనలో ఉన్నందువలన. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నా యందు మీరును, మనము దేవునిలో, యేసయ్యలో ఉండాలి. నా యందు అంటే అర్థం ఏమిటంటే కనుక, ఒక అర్థము ఏమని ఉన్నదంటే కనుక, మనం చాలా జాగ్రత్తగా ఈ మాటలను మనము ధ్యానించుదాం. నా యందు అనేటటువంటి మాట గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనలో నిలిచి ఉండటం, మిగిలి ఉండటం, అనగా తీసేసినా కానీ, అంటే ఏదైనా ఒక పాత్రలో ఏదైనా ఉంచినప్పుడు దాంట్లో ఇంకను మిగిలి ఉండటం, అనగా అనుకూలమైనదిగా ఆయన యందు అంటే అర్థం ఏమిటంటే, ఇంకనూ మిగిలి ఉన్న, అంటే ఆయన కొరకు మిగిలి ఉన్న, లేదా ఆయనకు అనుకూలమైనటువంటి రీతిలో ఉండటం అని. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయనకు అనుకూలమైనటువంటి రీతిలో ఆయన యందు ఉండటం అంటే ఆయన కొరకు అనుకూలమైన రీతిలో ఉండటం అని అర్థం. రెండవ అర్థం అంటే కనుక, ఫస్ట్ అర్థము నా యందు అంటే అర్థం ఏమిటంటే మిగిలిన, లేదా ఆయనకు అనుకూలమైన. రెండవ అర్థం ఏంటంటే కనుక కట్టుబడి ఉండటం. ఆయన యందు ఉండటం అంటే అర్థం ఏంటంటే కనుక ఆయనకు కట్టుబడి ఉండటం అని అర్థం, లేదా ఆయనకు మాత్రమే బద్ధులమై ఉండటం అని అర్థం. ఇలాగ చూస్తే కనుక ఇంకేంటంటే చెప్పడం ఏమిటంటే కనుక ఆయన చెప్పినది ప్రతి దానిని ఒప్పుకొని జీవించటం అని అర్థం, సరేనని చెప్పటం అర్థం, లేకపోతే ఆయనకు అనుకూలంగా ప్రవర్తించటం అని అర్థం, ఆయనకు అనుకూలంగా పట్టుబడి ఉండటం అని అర్థం.
లేకపోతే ఆయన కొరకు ఏదైనా సహించటం అని అర్థం దాని అర్థం అంటే ఆయన యందు నిలిచి ఉండమని ఆయన చెప్పినట్లుగా ఎవరైనా సరే తనకు అనుకూలముగా అనగా ఆయనకు ఇష్టమై ఆయన యందు ఉండటం అంటే అర్థం ఏమిటంటే గనక మొట్టమొదటిది ఆయనకు అనుకూలముగా ఉండటము. రెండవ అర్థం ఏమిటంటే కనుక కట్టుబడి ఉండటం అని అర్థం. ఇంకా మూడవ దానికోసం వస్తే గనుక మూడవ అర్థం ఏమున్నదంటే కనుక ఆయన కొరకు వేచి ఉండటం అని అర్థం. మూడవ అర్థం ఏమిటంటే కనుక ఆయన కొరకు వేచి ఉండటం. తర్వాత అర్థం ఏమున్నదంటే కనుక ఆయన యందు ఉండటం అంటే అర్థం ఏమిటంటే ఆయన కొరకు భరించటం, ఆయన కొరకు ఓర్చుకోవడం అని అర్థం. తర్వాత మనం గమనిస్తే కనుక నాలుగవ అర్థం ఏంటంటే కనుక ఆయన కొరకు జీవించటం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన కొరకు జీవించటం, ఆయన కొరకు మనము బ్రతకటం అని అర్థం. తర్వాత చూస్తే కనుక ఆయన యందు ఉండటం అంటే నా యందు ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆయనలో చేరటం లేదా ఆయనలో కలిసిపోవటం అని అర్థం. తర్వాత నా యందు అంటే అర్థం ఏమిటంటే కనుక ఇన్ని రకాలైనటువంటి అర్థాలు నా యందు అనేటటువంటి మాటలో రాయబడి ఉన్నాయి. ఆయన అందు అని అర్థం ఏమిటంటే కనుక ఆయన కొరకు హాజరు కావటం అనగా ఆయన ఎప్పుడు పిలిచినా కానీ ప్రస్తుతం ఉన్నాను అని చెప్పటం. అంటే ఆయనలో ఉన్నాను అని చెప్పాడంటే కానీ ఏ సమయంలో పిలిచినా అనగా మీకు అర్థమవటానికి ఎలా చెప్తాను. సమూయేలు గురించి మనం ఆలోచించేస్తున్నాం. తను బాలుడిగా ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి ఏలి ఆయన పిలిచినప్పుడు, రాత్రి సమయంలో పిలిచినప్పుడు అయ్యా నేనున్నాను అని పలికారు. 3 సార్లు పిలిచినప్పుడు అంటే పిలిచింది ప్రభువు, కానీ ఆ బిడ్డకు అర్థం కాలేదు, తన యజమానుడు పిలిచాడు అనుకుని ఆ సమయంలో కూడా నేను ఉన్నాను అని చెప్పారు. అంటే ఒక వ్యక్తి నా ప్రభు చెప్పినటువంటి మాట, ఎవరికైనా సరే వారికి ఇష్టమైనది వారు పొందుకోవాలి అని అంటే కనుక ఆ వ్యక్తి మొట్టమొదట నా ప్రభు చెప్పినటువంటి మాట ఆయన యందు ఉండాలని. ఆయన యందు ఉండటం అంటే అర్థం ఏమిటో ఈరోజు మనము చూసాం. ఎవరైనా సరే ఆయన యందు ఉండటం అంటే ఆయన పిలిచినప్పుడు ఆయనలో ఉండటం అంటే అర్థం ఏమిటంటే కనుక ఆయన కోసం భరించటం, ఆయన కొరకు ఓర్చుకోవటం, ఆయన కొరకు జీవించటం, ఆయన కొరకు నిలువబడటం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన కొరకు ప్రస్తుతం నేను ఉన్నానని చెప్పటం, ఆయన కొరకు నిలిచి ఉండటం అనగా మిగిలి ఉండటం. ఇలాగ సమస్తము కూడా ఒక్క మాటలో చెప్పాలంటే సమస్తము కూడా ఆయన కొరకు, ఆయన మహిమార్థమై విధేయత కలిగి లోబడి ఉండటం అనేది ఆయన యందు నివసించటం అంటే అర్థం. అది దైవ జనాంగమా, మనం అంటాము అయ్యా అంతా ప్రభు చిత్తం అంటాము, కానీ ఈరోజు ఈ మాట దేవుడు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమనంటే నీవు నా యందు ఉన్నావా అనగా నా కొరకు ఓర్చుకుంటావా, నన్ను భరిస్తావా, నా కొరకు ప్రస్తుతం నేను ఉన్నానంటావా, నా కొరకు నివసిస్తావా, నా కొరకు బ్రతుకుతావా, నా మహిమను ప్రజలకు చూపించే వ్యక్తిగా నీవు ఉంటావా అని ప్రభువు నిన్ను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనము నోటి మాట ద్వారా నేను దేవుడిలో ఉన్నాను, దేవుడు లేకపోతే నేను లేను, దేవుడే సమస్తం అనటం కాదు. నువ్వు క్రియల ద్వారా ఆయన నిన్ను పిలిచినప్పుడు పలికేటటువంటి వ్యక్తిగా ఉండటం, పరిపూర్ణముగా ఆయనలో ఉండటం అనగా ఈ మాట మీకు అర్థమవటానికి ఎలాగో చెప్తాను. ఒక సూపర్ స్టార్ని ఒక విలేకరు అడిగాడంట. ఆయన ఆల్ ఇండియా సూపర్ స్టార్, అయ్యా నువ్వు చాలా విశేషంగా నటించావు, కాబట్టి నీ వ్యక్తిత్వం ఏంటి, ఏ సినిమాలో ఉంది అలాగని అడిగితే ఆయన అన్నాడంట, ఏ రోజు నన్ను నా వ్యక్తిత్వాన్ని కనపరిచారు, నేను డైరెక్టర్ వచ్చి నువ్వు ఈ పాత్ర చేయాలని చెప్పటం
ఆ పాత్రలో లీనమైపోవటమే. ఈ రోజు వరకు నేను మీకు కనిపించింది ఆ పాత్రలో ఉన్నదే కానీ నేను కాదు అని చెప్పాడంట. అంటే ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు ఆయనను ధరించుకొని, అనగా ఆయనే కనిపించాలి తప్ప నీవు ఎట్టి పరిస్థితుల్లో నీ నీ మాట కానీ, నీ నడవడిక కానీ, నీ ప్రవర్తన కానీ, నీ ఆలోచన కానీ, నీ తలంపు కానీ ఏది లేకోకుండా సమస్తము పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోయేటటువంటి మాటను సింపుల్గా ప్రభు చెప్పారు, నా యందు నీవు ఉండాలి. ఈరోజు ప్రశ్న, నీవు ఉంటావా అలాగా? ఉంటే గనక నా ప్రభు అంటున్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు, నేను నీకు ఇస్తాను. రెండవది, నిలిచి ఉన్నటువంటి మనము ఆయన మాటలు మనలో ఉండాలి, ఆయన ఉద్దేశము మనలో ఉండాలి, ఆయన యొక్క ఆజ్ఞలు మనలో ఉండాలి, ఆయన యొక్క తలంపులు మనలో ఉండాలి. ఆయన ఏదైతే ఆశిస్తున్నారో అది మనము చేయగలిగి ఉండాలి. మొట్టమొదట ఆయన మనకు నేర్పించేటటువంటిది ఏంటంటే గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను నా తండ్రి చిత్తము చేస్తున్నాను కాబట్టి మీరు తండ్రి చిత్తము చేయువారుగా ఉండాలి. నేను తండ్రి ఆలోచన నెరవేర్చేవాడుగా ఉన్నాను కాబట్టి తండ్రి మీరు కూడా ఆలోచన నెరవేర్చుగా ఉండాలి. పౌలు గారు ఇలాగ చెప్తారు, నేను క్రీస్తుతో జీవించుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోనండి. మీరు క్రీస్తుతో మనం జీవించేవారు నా వల్లే ఉండాలి. పేతురు గారిని అడిగారు ఆ మాట, ఏమని? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు, అయ్యా నేను ప్రేమించుచున్నాను అన్నప్పుడు పేతురు గారు 2 మాటలు చెప్పారు. ఏమిటో తెలుసా? ఒకటి, పేతురు గారికి 2 మాటలు చెప్పారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగినప్పుడు, నువ్వు మందను కాయి, మందను మేపు. అంటే ఆయన మాటలు ఏమై ఉన్నాయంటే, ఆయనకు ఒక మంద ఉంది, ఆ మందను మేపువారుగా ఉండాలి, ఆ మందను కాయువారుగా ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన మాటలు. మొట్టమొదటిది, ఆయన కొరకు జీవించుచున్నామని చెప్తున్నటువంటి మనము ఆయన మాటలు మనలో ఉండాలంటే కనుక, ఆయన మాటలనగా ఆయన ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో ఆ బోధన మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండకపోతే గనక మనం ఏ విధంగా ఆయన కొరకు జీవించగలము? ఇశ్రాయేలును కాపాడు, వాడు కునుకడు నిద్రపోడని చెప్పారు కదా. కాబట్టి నిద్రపోడని చెప్పినటువంటి దేవుడు మనకు చెప్పినటువంటి మాట తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా మీరు మెలుకు కలిగి ప్రార్థన చేయలేరా అని చెప్పేసి అన్నారు ఆయన. అంటే మనం శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలుకు కలిగి ప్రార్థన చేయవలసిన వారు అన్నాం. ఇవన్నీ కూడా ఆయన మాటలు. ఆయన మందను మేపమని చెప్పారు, ఆయన మందను ఖాయమని చెప్పారు ఆయన. చూడండి, ఈ విషయాలన్నీ ఆలోచన చేసినప్పుడు ఆయన మాటలు సంపూర్ణంగా మనలో ఉండాలి. ఆ మాటలు ఏమిటంటే గనుక దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. అంటే మనల్ని ఏమి కోరినను, మనం ఏమి చేసినను, ఏమి తినినను, ఏమి త్రాగినను ఆయన మహిమార్థమే జీవించటం అనేది, ఆయనలో మనం ఉండటము, ఆయన మాటలు మనలో ఉండటం అనే దానికి అర్థమై ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము మరి ఏం అడగాలి దేవుడిని? 3వ విషయం ఏంటంటే కనుక, ఎప్పుడైతే మనము ఆయనలో ఉన్నామో, ఎప్పుడైతే మనము ఆయన మాటలు మనలో ఉన్నాయో, ఆటోమేటిక్గా మనము ఆయనను సంతోషపరచు వారముగా ఉంటాం, ఆయనను దుఃఖపరచు వారముగా ఉండము, ఆయన ఆజ్ఞానుసారముగా నడుచు వారముగా ఉంటాము మనం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మాటలు వింటున్నాము కదా. మరి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నామా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన శరీరాన్ని, రక్తాన్ని పానం చేస్తున్నాము కదా. ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా? ఏ రోజైనా దేవుడు నీ జీవితంలో చేసిన కార్యం ఏదైతే ఉన్నదో అది ఒక్కరికన్నా వివరించామా? ఒక ఆత్మనైనా దేవుని కొరకు సంపాదించామా? దేవుని బిడ్డ నువ్వు రక్షింపబడి ఎంతకాలం అయింది? దేవుని జీవితంలో చేసినటువంటి మేలు నీ ఇంట్లో వరకైనా చెప్పావా? నీ భర్తకైనా చెప్పావా? నీ భార్యకైనా చెప్పావా? నీ పిల్లలకైనా చెప్పావా? నీ రక్త సంబంధికులకైనా చెప్పావా? అసలు నేను యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాను అన్న సంగతి వారికి చెప్పావా? అప్పుడు నీకు ఇష్టమైనది ఏది ఇష్టమో దేవుడు నీకు ఎలాగో ఇవ్వగలడు. ఎందుకనంటే నీవు ఆయనలో ఉన్నావా? ఆయన మాటలు నీలో ఉన్నాయా? నీవు ప్రకటించకుండా ఉండవు. చూడండి, సమరయ స్త్రీని చూడండి.
ఆయన మాట్లాడారు, వెంటనే ఆయన మాటలు స్వీకరించింది, వెంటనే విడిచిపెట్టి ఆమె ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరూ తీసుకొని వచ్చి, అవుతానికి ఆమె మంచిది కాదు అన్న మాట ఎంతవరకు వాస్తవమో దేవుని అంగీకరించిన తర్వాత ఆమె అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది, అనేక మందిని దేవుడి పాదాల దగ్గర తీసుకొని వచ్చింది, అనేక మంది రక్షించబడటానికి ఒక పాత్రగా మార్చబడింది. మరి నువ్వెప్పుడు అలాగ మార్చబడతావు? నువ్వెప్పుడు ఆయనలో ఉంటావు? నువ్వెప్పుడు ఆయన మాటలు ప్రకటిస్తావు? ఎప్పుడు చూసినా నాకు అది ప్రభు ఇది ప్రభు అని అడుగుతున్నావు కానీ, దేవుణ్ణి అది దేవుడు అని అడుగుతున్నాము కానీ, అసలు ఆయన నీకు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు అన్న సంగతిని గ్రహించావా? ఎప్పుడైనా ఆలోచించావా? కాబట్టి ఈ మాటలు వింటున్న ఈ రోజైనా, ఈ ఉపవాస ప్రార్థనా దినములోనైనా దైవజనుడిగా నీకు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నా ప్రభు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చేశాడు. ఏమన్నా తెలుసా? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను అని. ఆ మాట చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీవు చేయాల్సిన పని ఏంటంటే కనుక, నీవు నా యందు ఉండాలి, నా మాటలు నీలో ఉండాలి. మనం ఆయనలో ఉన్నామా? ఆయనలో ఉన్నామన్నట్లుగా ఉన్నామా? ఆయన మాటలు మనలో ఉన్నాయా? ఆయన మాటలు మనలో ఉన్నట్లుగానే ఉన్నామా? ఆయనలో మనం ఉంటే మనల్ని చూసినప్పుడు ఆయనే కనబడతారు. ఆయన మాటలు మనలో ఉంటే మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఆయన మాట అయి ఉంటుంది. ఈ రాత్రి నువ్వు ఏ స్థలంలో ఉన్నావో నిర్ణయించుకో. ఈరోజు ఆలోచన చేసుకో. యువతకాల సమయంలో ఎక్కడున్నావు నువ్వు? నీ స్థానం ఎక్కడ ఉంది? నీ మాటలు ఎలాగున్నాయి? ఆలోచన చేసుకో. ఈ రెండుటిని సరి చేసుకొని దేవాన్ని ఆయన వైపు చేతులు చాపినప్పుడు ఖచ్చితంగా ఆయన నా ప్రభు నీకు ఏది ఇష్టమో అది అనుగ్రహిస్తారు. దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నీకు సూటిగా చెబుతున్నటువంటి మాట, నిన్ను నీవు పరీక్షించుకొని, నిన్ను నీవు ఆలోచన చేసుకొని ఆయనను అడిగి పొందుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, నమస్కారాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన కొంత సమయం నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో ప్రభు, నామకార్థ క్రైస్తవత్వం నుండి నిజ క్రైస్తవులుగా మార్చబడటానికి సహాయం చేయండి. ఏదో ఉన్నామని కాదు కానీ నిత్యముగా ప్రభు నీకు వందనాలు. వారు నీలో నివసించినట్లుగా, నీ కొరకు భరించినట్లుగా, నీ కొరకు ఓర్చుకున్నట్లుగా, నీ కొరకు జీవించినట్లుగా, నిన్ను పరిపూర్ణంగా నిన్ను కనుపరిచేటటువంటి వ్యక్తులు ఉండునట్లుగా వారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నీవు పిలువగా నేను ప్రస్తుతం ఉన్నాను ప్రభు అని చెప్పగలిగేటటువంటి రీతిలో, నీ కొరకు నిలిచి ఉండేటటువంటి పరిస్థితుల్లో, నీ కొరకు జీవించేటటువంటి పరిస్థితుల్లో, నీ కొరకు ఏమైనా చేయడానికి తగిన పాత్రలముగా మేము ఉండడానికి సహాయం చేయాలి. అలాగే నేను ప్రభువా, నీ మాటలు నా తండ్రి వింటున్నాం ప్రభువా, మాలో నిలిచి లేకపోతే నా దేవ మా హృదయం ఎక్కడ పగిలిపోయిందో ప్రభువా, మా హృదయం అనే కుండ ఎక్కడ బీట్లు వారిందో దానిని బాగు చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా తండ్రి నీ మాటలు మా హృదయంలో నుంచి బయటకు వెళ్ళకోకుండా పూర్ణముగా దాచుకోవడానికి, మరియా మా తండ్రి సిమియోను చెప్పిన మాటలు విన్నప్పుడు నా దేవ ఏ విధంగా హృదయంలో భద్రము చేసుకున్నదో మేము కూడా మీ మాటలు మా హృదయంలో భద్రము చేసుకునేటట్లుగా సహాయం చేయండి. మా హృదయాన్ని కాచుకునడానికి సహాయం చేయండి. మా నాలుకను కాచుకోవడానికి సహాయం చేయండి. మా మనసులను కాచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మేము మీలో ఉండాలంటే, మీ మాటలు మాలో ఉండాలంటే ప్రభు మేము ఉండలేకపోతున్నాం ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము బలహీనులము ప్రభు ఈ విషయంలో. నా తండ్రి, మీరు మా చేతిని పట్టుకొని మా తండ్రి మీలో ఉంచనివ్వండి. మీ మాటలు మా హృదయం అనే పలకల మీద రాయనివ్వండి. నీ కొరకు జీవించడానికి, అనుకూలమైన వ్యక్తులుగా జీవించడానికి కావాల్సిన కృప చూపండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయండి. ఉపవాస ప్రార్థన దినంలో ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో వారి ప్రార్థన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చనివ్వండి. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వింటున్నారో వారందరిని కూడా ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువు. ఏదో ఉన్నట్లుగా కాకుండా వాక్యానుసారంగా చేసి, వాక్యానుసారంగా జీవితాలు సరి చేసుకొని నీ కొరకు నిలువబట్టకు శక్తి కలిగిన వారం ఉండటానికి సహాయం చేయండి. నాయన పేతురు గారితో మీరు చెప్పినట్లుగా నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుమని చెప్పారు ప్రభు. మేము కూడా నీవు మా జీవితాల్లో చేసిన వాగ్దానాలేమి, నీవు మాకు ఇచ్చిన మాటలేమి, మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలేమి ఒక్కటి కూడా పొల్లిపోకుండా ప్రతిదానిని మా జీవితానికి అన్వయించుకొని అనేక మందికి మత్తని బోధించి నీ కొరకు అనేక మందిని సంపాదించే సామర్థ్యాన్ని నీ సేవకుడైన నాకు, నీ కుమారుడు జాన్